హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కు సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఇక ఈ తేదీ నుండి రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి ఒక్కొక్క రైతుకు ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో కూడా తెలపడం జరిగింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా ఆగస్టు 2వ తారీఖు నుంచి రైతుల ఖాతాలలో జమ అయ్యాయి. ఈ డబ్బులు అనేది కూడా జమ అయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి మీటింగ్లో రుణమాఫీకి సంబంధించి చర్చలు అనేది కూడా జరిపారు. త్వరలోనే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు ఒక్కొక్క రైతుకు ₹1,00,000 చొప్పున రుణమాఫీ అనేది కూడా విడుదల చేస్తామని, రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలిపారు. కాకపోతే పట్టాదారు పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ రెన్యువల్ ప్రూఫ్లు ఎవరైతే రైతులు కలిగి ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుందని, రుణమాఫీకి సంబంధించి అర్హత కూడా ఈ రైతులు మాత్రమే పొందుతారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఇక త్వరలోనే రుణమాఫీకి సంబంధించి అభ్యర్థులను ప్రకటించి రైతుల ఖాతాలలో నిధులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడా కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బహిరంగ సభ జరిగినా, ఎన్నికల హామీల్లో కావచ్చు, ఎక్కడా కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఈ పథకానికి సంబంధించి ఇవ్వకపోయినా రైతుల శ్రేయస్సు కోసం, రైతులకు మేలు జరుగుతుందనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి వారందరినీ ఆదుకోవడానికి ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అనేక పథకాలతో రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిధులు అనేది కూడా విడుదల చేస్తూ వస్తున్నారు. పక్క రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని రుణమాఫీ అనేది కూడా చేస్తున్నటువంటి విధానాన్ని గమనించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలనే నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఇక క్యాబినెట్ మాత్రమే ఆమోదం తెలిపింది కాబట్టి ఇక తగు నిర్ణయాలు అనేది కూడా తెలుసుకుని మార్గదర్శకాలు అనేది కూడా విడుదల చేసి అర్హుల జాబితాను, కొత్త తేదీని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే విడుదల చేయబోతుంది. విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా ఖచ్చితంగా చేయించుకోండి. ఆధార్ లింక్ ఎవరైతే చేయించుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పట్టా పాస్బుక్ లోన్, గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.